శతాయువజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్టం వినాశాయ వివకందరవక్షణం. ఉగాది చతుర్థిలో ఆరతిని మనం పరిచయం. ఈ శ్రీ వరాహ సంవత్సర తెలుగు వాళ్ళకి అత్యున్నతంగా అభివృద్ధి పరంగా ఉండాలనేది ఈ యొక్క ఉగాది యొక్క సూచనలుగా మనం తెలియజేస్తుంటాం. అందులో మొట్టమొదటిది తీపి, తర్వాత పులుపు, ఉప్పు, కారం, వగరు, ఇలాంటివి మొత్తం 6 ఉన్నాయి. వాటిల్లో మొట్టమొదటిగా తీపిని పరిచయం చేస్తున్నాం. తీపి అనేది మన జీవితంలోనే సుఖ, ఆనందాన్ని, సంతోషాన్ని కలుగజేస్తుంది. తర్వాత చేదు సూచిస్తాం. చేదు అనేది మన జీవితంలోని చేదు అనుభవాలను, కష్టాలను దూరం చేస్తుంది. మూడవదిగా పులుపు. పులుపు అనేది మన జీవితంలో విరక్తిని కలిగించే సంఘటనల గురించి తెలియజేస్తుంది. నాలుగవదిగా ఉప్పును పరిచయం చేస్తుంది. ఈ ఉప్పు మన జీవితంలో అభిరుచులను, ఆసక్తులను తెలియజేస్తుంది. ఐదవదిగా కారం. కారం అనేది జీవితంలో తెలియజేస్తుంది. ఆరవదిగా వగరు. ఇది మామిడికాయ, వాటి ఒక్కరు చూసినట్లయితే మనకి అర్థమవుతుంది. వగరు అనేది మన జీవితంలో కొత్త సవాళ్లను, అనుభవాలను తెలియజేస్తుంది. ఇప్పుడు ఈ షడ్రుచుల్లో 6 గురించి మనం పరిచయం చేస్తున్నాం కదా, వీటన్నిటినీ కలిపి మనం ఉగాది పచ్చడిగా మనం స్వీకరిస్తాము. వీటన్నిటినీ కలిపే ఉద్దేశం ఏంటంటే జీవితంలో వచ్చే సుఖ దుఃఖాలను సమానంగా స్వీకరించాలని, వీటి యొక్క పరమార్థం అందరికీ శాంతి కలగాలని